వనపర్తి బాలికల పాఠశాలలో డిజిటల్ బోధన అంట. ఇగో ఇది ప్యానల్ పెట్టాడు డిజిటల్ మన లెక్కనే. ఈ బడులకు హౌస్ఫుల్ బోర్డులు పెట్టాడు. డ్రాప్ అవుట్ స్థాయి నుంచి కిక్కిరిసేలా మార్చిన ఉపాధ్యాయులు శబాష్. వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గతేడాది మొత్తం 905 మంది విద్యను అభ్యసించగా ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య 1000 దాటింది. 10లో ఏకంగా 6 సెక్షన్లు పెట్టారు. ఆంగ్ల మాధ్యమం 4, తెలుగు 2 ఏర్పాటైంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలకు వసతి గృహాలు ఉన్నాయి. వాటికి బడి నుంచి బస్సు సౌకర్యం కూడా కల్పించరు. పాఠశాలలో డిజిటల్ బోధన కొనసాగుతుంది. బాలికలను హస్తకళలో తీర్చిదిద్దడమే కాకుండా కరాటే, యోగా, చిత్రలేఖనం, కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నారని చెప్పేసి ఓ తండ్రి ఏమంటుందంటే, సార్ మా పిల్లవాడికి మీ స్కూల్లో ఒక్క సీటు చూడండి, చాలా కాలం నుంచి మీ దగ్గర చేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను, కావాలంటే ఎవరిదైనా సిఫార్సు రమ్మంటారా అని చెప్పేసి తండ్రులు అంటారట, తల్లిదండ్రులు. సో ఇది వనపర్తి జిల్లా, మా రేవంత్ అన్న జిల్లానే కావచ్చు, నాగర్కర్నూలు ఏమో అన్నది. సో వనపర్తి జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల జిల్లా పరిషత్ స్కూల్లో మౌలిక సదుపాయాలు పెరిగితే, సరి అయిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే, వాళ్ళకు ఉండడానికి అకామిడేషన్ హాస్టల్స్ అరేంజ్ చేసి వాళ్ళు ట్రావెల్ చేయడానికి స్కూల్ బస్సులు అరేంజ్ చేస్తే తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి చదివించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ లేవానే, ఇక్కడ ప్రైవేట్ స్కూల్ లేవా? వనపర్తి జిల్లాలో ఈ స్కూల్ కాకుండా చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్ ఎందుకు పంపుతలేరు తల్లిదండ్రులు? తల్లిదండ్రులకు నాణ్యమైన విద్య కావాలి. నేను ఖరాబ్ అయినట్టు నా పిల్లలు ఖరాబు కావద్దని బాధపడుతున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ కంటే బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే కుప్పలు తెప్పలుగా వచ్చి తల్లిదండ్రులు జాయిన్ చేస్తారు గవర్నమెంట్ స్కూలల్లో. ఇదే విషయాన్ని నేను మా రాయగోబడి చెప్తా ఉన్నా. చాలా సమయం నుంచి, చాలా కాలం నుంచి ప్రైవేట్ స్కూల్ నడిపే దళారులను ప్రోత్సహించొద్దు. ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాళ్ళకు హాస్టల్స్ కావచ్చు, స్కూల్ కావచ్చు, లేదంటే వెహికల్ బస్సు సదుపాయం కావచ్చు కల్పించి ప్రైవేట్ స్కూల్ కంటే బ్రహ్మాండంగా విద్యను అభ్యసించే వాళ్ళు ఇలా గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్పాడు, వాడు చదువు రాకనే గవర్నమెంట్ జాబ్ కొట్టలేకనే ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్తాడు తక్కువ జీతానికి. తెలివైనోడే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఉద్యోగం కొట్టి గవర్నమెంట్ జాబ్ కొట్టి టీచర్ అవుతాడు. అంటే ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పడానికి తెలివి ఎక్కువ ఉంటుంది. వాని వాడుకోవాలని తోడ్పడింది ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం వాడిని చక్కగా వాడుకుంటే వాడు బ్రహ్మాండంగా చదువు చెప్తాడు. ఎందుకంటే వాడే తెలివికల్లుడు ప్రైవేట్ స్కూల్లో చెప్పడం కంటే. ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్పే టీచర్కి 20,000 జీతం ఉంటే ఇలా 50,000 జీతం తింటాడు ఆయన. జీతం తగ్గట్టు పని చేయించుకోవాలని బాధ్యత ఉంది ఓనర్ది. ఓనర్ ఓడు ప్రజలు, ప్రభుత్వం. సో ఇట్లా బ్రహ్మాండంగా వనపర్తి జిల్లాలో గవర్నమెంట్ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్ ఫుల్ అయిపోయింది. ఒక సీట్ ఉంటే చాలు ఇది మా పని బతలాడుతూ. ఇక మా రాజాన్ని ఓనేమో చైర్మన్ చేసిండు, ఓ లంగా తీసుకొచ్చి. ఇక మరి రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇంకోటి చైర్మన్ చేయి. అప్పుడు వాడేం చేస్తాడు, ప్రైవేట్ స్కూల్ వాడు డెవలప్ అవుతాడు, ఎలక్షన్లకు ఫండ్ ఇస్తాడు, మంది గుడిచిపోతాం, జనం గుడిచిపోతాం, మనకేం చెప్పి ఆడోళ్ళు వచ్చామంతా అయిపోయి అదే డెవలప్మెంట్ అయిపోయాయి మాది. వీడు దొబ్బి తినేది మాత్రం ఓటు చెప్పాడు. కొంపకో లచ్చ తింటాడు ఆడు. 1000 మంది పిల్లలు పోతే 1000 లచ్చలే. ఇది ప్రైవేట్ స్కూళ్ళలో నడుస్తున్న దందా. ఇక రేవంత్ రెడ్డి అయితే నారాయణ చైతన్యం ఇట్లా మంగళారతి పాడవాడి పిలుస్తాడు. నారాయణ చైతన్య బ్రహ్మాండంగా, చిన్న దోపిడి కాదు ఆ దోపిడి పాడుగా, ఎట్లా ముందు నాశనం అయిపోతారు ఆ బళ్ళు, కానీ చిన్న దోపిడి కాదు. పేదోని ఇట్లా రక్తం పీడ్చుకోతుంటారు. ఇప్పుడు 7.5% బడ్జెట్ విద్య పెడుతుంటే 7 కాదు నాయన 50 పెట్టి బుచ్చ అయ్యేది ఏం లేదు. 4 ఏళ్ళు ఉపాసం మంతం, కానీ పిల్లల బతుకులు మారుతాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉపాసం మండుకునే సరే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ చదివిస్తలేరా? గట్నే 4 రోజులు మీ పథకాలు మేము ఆశించకుండా ఉంటాం, పిల్లలన్నా బాగుపడతారు. అంటే మీకు ప్రైవేట్ స్కూల్ నడవాలి కదా, అది నిల్లు వచ్చింది. మన ఎలక్షన్లకు ఫండ్ ఇవ్వాలి కదా పార్టీలకు. ఏ పార్టీ వాడు సుఖం కదా దీంట్లో. ఈ దందాలు హాస్పిటల్ల విషయంలో కానీ, స్కూళ్ళ విషయంలో కానీ, ప్రైవేటు పాఠశాలను, ప్రైవేటు హాస్పిటల్ను పెంచిపోయిన బీఆర్ఎస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, కాంగ్రెస్ వాడు కానీ, రేపు ఇంకోటి వచ్చినా అందరూ ఒక కూటి పక్షులే. దందా ఇది.